చూసుకుంటే దగ్గరగా ఒక 100 మంది దాకా ఉన్నారు సార్. ఏమండి మీకు ఏమన్నా దొరికినాయా రాళ్ళు వజ్రాలు గట్టాను? చెప్పండి. బోర్లు ఉన్నాయి కదా, అక్కడ బోర్లు ఉన్నాయి కదా. మీరు చెప్పేదండి కుర్రాడు ఉన్నారన్నారు. కళ్ళు సామాన్లు గాలి గట్టా నిప్పు పెడతాను. ఇప్పుడు వెళ్ళి అక్కడ గాలి ఇప్పేద్దాం పదండి. ఏం మరి వారం నుంచి తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. మాకు ఇవన్నీ వెళ్ళండి. మా కొడవలికలు మాకు ఇవ్వట్లేదుగా. కూలి పోయే వాళ్ళమే. గుడిమెట్ల వజ్రాల అన్వేషణకి రావద్దని చెప్పి పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇంతకుముందు కూడా చాలాసార్లు బైకులు తీసుకెళ్లి వాటికి ఫైన్లు కూడా చాలాసార్లు రాశారు. ఇప్పుడు గట్టి చర్యలు తీసుకొని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్ళ మాటలను విందాం. నమస్తే సార్, మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. మరి ఇక్కడ మీరు డ్యూటీ పని మీద వచ్చారు ఇక్కడికి? ప్రతిరోజు వస్తున్నామండి. వచ్చి వీళ్ళందరూ బయటకు పంపించేస్తున్నాం. ప్రతిరోజు వస్తున్నారు వీళ్ళు. ఈరోజు వీళ్ళకి గాలి ఇప్పేయడం, మోటార్ సైకిల్కి ఇవన్నీ చేసి పంపించేస్తున్నాము. ఈరోజు ఇదే పని మీద ఉన్నారు వీళ్ళు. మా పై అధికారులు చెప్పిన ప్రకారం మేము వచ్చి చేస్తున్నామండి. అవునా? ఎక్కువగా రంగురాళ్ళు ఎన్ని వజ్రాలు అనేసి రోజు వందల మంది వచ్చేస్తున్నారండి ఇక్కడికి. వీళ్ళందరినీ బయటకు పంపించేస్తున్నాం ప్రతిరోజు. అదే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పి, రంగురాళ్ళు దొరుకుతున్నాయి అని చెప్పి, ఏదో నిధులు చేస్తున్నారని చెప్పి చాలా కాలం నుంచి ఇది చెప్తున్నారు సార్. నిజంగా ఇది పుకార్లేనా లేకపోతే నిజంగా దొరుకుతున్నాయి? ఇదంతా పుకార్లేనండి. అవునా? 100 మంది వస్తున్నారు. 100 మంది వచ్చి ఈ రాళ్ళు పచ్చిరాళ్ళని కింద కూడా వాళ్ళ దగ్గర తీసేసుకుని కింద పడేస్తున్నాము. వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కడికి 200-300 రూపాయలు లాసే కానీ ఏ లాస్ లేకుండా ఎవరు లేరండి. వస్తున్నారు, వెళ్తున్నారు. ఏమీ దొరుకుతలేదండి వీళ్ళకి. ఏలో పేపర్లో టీవీలో ఇస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు. అవి చూసుకుని 100 మంది వచ్చేస్తున్నారండి అడవుల్లోకి. ఎన్ని కెక్కరిచ్చేస్తున్నారు, ఏరుకుంటున్నారు. వాళ్ళకి ఏం ప్రయోజనం లేదండి ఇదంతా చేయడం వల్ల. మరి ప్రయోజనం అనేది లేకుండా సార్, ప్రయోజనం అనేది లేకుండా ఇంతమంది జనం వస్తున్నారు సార్. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే దగ్గరగా ఒక 100 మంది దాకా ఉన్నారు సార్. ఏమండి మీకు ఏమన్నా దొరికినాయా రాళ్ళు వజ్రాలు గట్టాను? చెప్పండి. పొద్దుటాల అయితే పిల్లైనా తల్లి అయినా ఇప్పుడు గట్లో ఉండారు. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు చీకట పడుతుంది, వస్తున్నారు. మీరు పొద్దుటాల డ్యూటీ 10ంటప్పుడు 7ంటప్పుడు 8ంటప్పుడు వచ్చి ఇక్కడ పెట్టినట్టయితే లోనకు బోరుగా ముందు నేను లోన బోరు కదా, బయటనే ఉంటారు కదా సార్. మీరు పోకూడదమ్మా, మీరు వెనుకమ్మా, మీరు వచ్చారు తప్పు లేదు, మీరు బోగా ఉండమ్మా బయటకని మీరంటే పొద్దుటాలు లేరా ఎన్నింటికి అప్పుడు ఉన్నారు? 6ంటికి చెప్పినట్టయితే ఆఫ్ చేసేవాళ్ళు. మీరు చెప్పేదండి కుర్రాడు ఉన్నారన్నారు. వాళ్ళ రూల్స్ ప్రకారం అక్కడ రంగురాలు చెప్పి పెట్టారు కదా. మాకు తెలియదు అసలు, తెలియక వచ్చాను. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు బండి నోట్ చేసుకోండి. రేపు వచ్చినప్పుడు బండి సిద్ధండి, కేసు పెట్టుకోండి. ఇద్దరు ముగ్గురు మొత్తం తీసుకుంటున్నారు. వచ్చిన పని ఇంటికి మాకు ఎవరు లేరు. లోన బావద్దని మాట చెప్తే మేము పోయేవాళ్ళం కాదు. మేము ఇవాళ ఒక్కరోజే వచ్చింది, రేపు టాక్సీ రాము. వచ్చి నువ్వు ఏదైనా సరి చేయనని మేము అన్నాం. అంటే అది కూడా వెళ్ళా, మాది కొడలిక్కాయ తీసుకున్నారండి. మీరు రామని చెప్పినాగా. మరి ఫైనల్ సార్ వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు లేకపోతే మా పై అధికారులు ఉత్తర్వు ప్రకారం ఏం చెప్తే దాని ప్రకారం ఫాలో అవుతామండి. ఈ రోజు చెప్పింది వాళ్ళ దగ్గర సామాన్లు గట్ట తీసుకుని పక్కన పడేసి వాళ్ళందరూ పంపించామని చెప్పారండి. అది ఆ ప్రకారం చేస్తున్నామండి. సరే సార్, మరి వీళ్ళు సరే సార్ ఎలాంటి మరి కేసులను పెడతారా లేకపోతే మరి వాళ్ళ ఇక్కడ జరిగిన విషయాలన్నీ మా పై అధికారులు తెలియపరిచామండి. ఆయన ఏ ఉత్తర్వుల ప్రకారం చెప్తారో ఆ ప్రకారం ఫాలో అవుతామండి రేపటి నుంచి. అవునండి.
మరి సార్ ఇక్కడ ఎలాంటి ఆటోలు చాలా ఆటోలు వాళ్ళందరి దగ్గర సామాన్లు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళని పంపించేస్తాం సామాన్లు ఉంటాయి కదా వాళ్ళకి ఎక్కరించడానికి కొడుకులు అవి తీసుకొస్తున్నారు అవన్నీ తీసుకొచ్చి అవన్నీ ఓడ చేసుకుంటున్నామండి ఓడ తీసేసుకుని బళ్ళు అయితే మా పై అధికారులు ఇప్పుడు ఏం చెప్తారు దాని ప్రకారం ఫాలో అవుతామండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమన్నారు అనుకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామండి ఇప్పుడు 2 ఆటోలని ఆయన ఏం చెప్తే దాని ప్రకారం ఫాలో అవుతామండి అదే అండి విషయం కాబట్టి మీరందరూ ఇక్కడ చూశారు కదా రామన్నపేటలో యూట్యూబ్ వీడియోలు చూసి లేకపోతే ఎవరో చెప్పిన పుకార్లు అనేది విని ఈ గ్రామానికి వచ్చి మరి ఇలా ఇబ్బందులు పడొద్దు మరి వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పి రంగరాలు దొరుకుతున్నాయని చెప్పి చాలామంది పుకార్లు పుట్టిస్తున్నారు ఆ పుకార్లు అనేది నమ్మొద్దు నమ్మి ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బందులు పడొద్దు ఇలా కేసులు వాళ్ళై జైలు చుట్టూ తిరిగి మీరు ఇలాంటి బాధపడొద్దు అని చెప్పి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు వెళ్ళి అక్కడ గాలి ఇప్పేద్దాం పదండి ఏం మరి వారం నుంచి తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు పోతూనే ఉన్నారు మాకు ఇవన్నీ వెళ్ళండి పద మా కొడవలు ఇక్కడ మాకు ఇవ్వట్లేదుగా కూలిపోయే వాళ్ళమే